అంటే దాని గురించి మేము పర్టిక్యులర్‌గా ఎందుకు అంటే ఎందుకు అంత కన్‌ఫ్యూజన్‌లో ఎందుకున్నామంటే ఓన్ హౌస్ మనది మనకుంటే బెటరు. మనీ వేస్ట్ కావద్దు. మళ్ళా పర్మనెంట్ ఉండేది కాదాడ. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మనకొచ్చిన ఆ థాట్ ఏందంటే 10 ఏండ్లు, 20 ఏండ్ల దాకా లోనే కట్టుకోవాల్సొస్తదిగ. ఇంచు 25-30 లాక్స్ కావాలి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏందంటే మేము ఓన్లీ ఉండడానికే కాదాడ. ఫ్యూచర్‌లో ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఏదైనా ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు. మేము కొంచెం మేము లాస్ అయితం తప్ప వాళ్ళు అనుకున్నారు అంటే వాళ్ళదేం పోదు. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో, కొత్త వీడియోతో అంటే నిన్న మొన్న తీసిన వీడియోస్‌కే కంటిన్యూయేషన్ అన్నమాట ఇది. కంటిన్యూయేషన్ అంటే ఇప్పుడు మా థాట్స్ స్టార్ట్ అయినాయి అంటే మేము ఏం చేయాలి? ఎట్లా చేయాలి? ఈడ నుంచి పోయిన తర్వాత ఏం చేస్తే బాగుంటదనే థాట్స్ మనము షేర్ చేసుకుంటున్నాం కదా! మొన్న చెప్పిన వీడియోకి కూడా మీరు కొందరు అంటే చాలా మంది మనకు రెస్పాండ్ అయ్యిండ్రు. సజెషన్స్ ఇచ్చిర్రు. వాళ్ళ సలహాలు ఇచ్చిర్రు. వాళ్ళ సూచనలు ఇచ్చిర్రనమాట. అంటే వాటిని ఫాలో అయ్యి అవన్నిటిని బేస్ చేసుకొని మేము ఒక ఆలోచన చేస్తున్నాము. అది ఎంతవరకు కరెక్టో తెలవది. అది చెప్దామని చెప్పి వచ్చినామనమాట. అయితే మొన్న దాంట్లో లాస్ట్ వీడియోలో ఏం చెప్పినామంటే సొంతిల్లు బెస్టా? రెంటిల్లు బెస్టా? అంటే అందులో అయితే మస్తు కామెంట్‌లొచ్చినాయి. ఈ మధ్యల దీనివల్ల అంటే మేము ఇల్లు ఖాళీ చేస్తన్నప్పుడు గానీ, లేదంటే మొన్న ఈ విషయం చెప్పినప్పుడు గానీ మస్తు కామెంట్స్ వచ్చినాయి. చాలామంది ఏంది 50, 50 వచ్చినాయి. కొంతమందేమో రెంటిల్లు బెస్ట్ అంటారు. కొంతమందేమో ఓన్ హౌస్ బెస్ట్ అంటారు. ఎందుకంటే రెంటిల్లు బెస్ట్ ఎందుకంటారంటే, మేమిప్పుడు అక్కడ పోదాం అనుకునేది ఒక 4, 5 ఇయర్సే కాబట్టి అక్కడ పెట్టాల్సిన అమౌంట్ చానుంటది. ఏమంటారంటే, "అక్క మీరు అంత అమౌంట్ ఆడ పెట్టే బదులు, ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ కాలేదంటే నన్ను ఇచ్చుకొని కొన్ని రోజులు మీరు ఆడ ఉంటన్న రోజులు అదే రెంటింట్లో ఉండి తర్వాత ఫ్యూచర్‌లో మంచిగా సొంత ఇల్లు కట్టుకొని కొంతమంది. కొంత ఇంకా కొందరేందంటే ఇప్పుడు మీరు పెట్టే అమౌంట్ ఏదైతుందో 5,00,000 పెడదాం ఆ! అనుకుంటారు కదా! ఆ 5,00,000 ఇన్వెస్ట్ చేయండి. ఏదన్నా బ్యాంక్‌లో గాని, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉంటాయి కదా! హ్మ్. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు నెల నెల ఇంట్రెస్ట్ లెక్కొస్తది. ఆ ఇంట్రెస్ట్‌తోని మీరు రెంట్ రెంట్ కట్టుకోవచ్చు. కట్టుకోవచ్చు. మీకు ఈజీగా ఉంటది. స్కూల్‌కి కూడా పిల్లలు స్కూల్‌కి పోతారు. అంతా అవైలబుల్ ఉంటది కదా! హ్మ్. మీరు అట్లా చేసుకోండి, అట్లా ప్లాన్ చేసుకోండి బాగుంటదని కొందరు చెప్పిర్రు. కొందరేమో రెంట్ హౌస్ కంటే సొంత ఇల్లే బెస్టు. ఆ సొంత ఇంట్లోనే ఉండండి. మనది మనకుంటది. ఒక 5,00,000 పెట్టినా సరే గానీ మనది మనకైతే ఉంటది కదా! ఉంటది. మీరు పెట్టిన అమౌంట్ అయితే వేస్ట్ ఏం కాదు కదా! ఎన్నేండ్లైనా అన్నట్టు కొందరు అంటుర్రు. హ్మ్. కొందరేమో రెంట్‌కే ఉండండి. మీరు ఆ 5 ఇయర్స్‌కి ఆ 5,00,000 ఏవైతున్నాయో అవి బయటకు ఇంట్రెస్ట్ కన్నా ఇచ్చుకోండి అని కొందరు అంటుర్రు. కొందరు. ఇగ చాలా మంది చాలా రకాలుగా ఆ! చెప్తుర్రు. అట్లా. ఇగ రెంటింట్లో ఉన్నోళ్ళు కొంతమందయితే ఎందుకంటే అన్ని రెంటింట్లల్ల అందరికి సౌకర్యంగా ఉండదు. అందరు ఓనర్స్ ఒకేలా ఉండరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు. కొంతమంది మంచిగుంటరు. కొంతమంది చిరాకు ఇగ మా పడతారు. దగ్గర ఇప్పుడు మేమున్న దగ్గరనైతే మంచిగానే ఉన్నారు. పర్లేదు. ప్రాబ్లమ్ మేమైతే మంచిగానే పర్లేదండి. ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఓనర్స్ ఇక్కడ ఏముండరు. హ్మ్. మేము మేమే ఉంటున్నాము. ఇగ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు. వస్తారు వచ్చి జస్ట్. చూస్తారు, పోతారు, కలుస్తారు, మాట్లాడతారు, పోతారు. అంతే. అంతే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు మాకేం మాకైతే ఇగ. లేదు. మాకు మాకిక్కడైతే వచ్చిన లేదు. ప్రాబ్లమ్ వల్ల ఏందంటే ఓనర్స్‌తోని ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. రెంట్ హౌస్‌తోని కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. దాని గురించి ఏం లేదు. మేము చెప్పేది ఓన్లీ కామెంట్స్ గురించే. మా గురించయితే కాదు. మా రెంట్ గురించయితే కాదు. మేము ఇప్పటికొచ్చి 1 ఇయర్ అయితుంది. మాకు ఆ! అంటే ముందు గూడా ఉండమన్నారు. మమ్మల్ని ఏం అట్లెందుకు ఒక చిన్న అబ్జెక్షన్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. మాకు తెలిసినోళ్ళు ఒకళ్ళు రెంట్‌కుంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది. నేను హ్మ్. అప్పుడు చదువుకుంటున్నా. హ్మ్. కాలేజ్ చేస్తున్నప్పుడు. ఆ టైంలో మాకు తెలిసినోళ్ళు రెంట్‌కుంటుర్రు. నేను అప్పుడప్పుడు వచ్చిపోయేటోడిననమాట. అది ఈడనే గజ్వేల్‌నే. అయితే వాళ్ళు పైన ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేటోళ్ళు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటే కింద ఓనర్స్ ఉండేటోళ్ళనమాట. సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్‌ల. అయితే వీళ్ళు ఒకరోజు కింద మెట్ల మీద నూకలేదట. ఊడవలేదు. దుమ్మంతా పోలేదు. అని చెప్పి ఒకరోజు ఏందంటే లొల్లి పెట్టుకుందనమాట ఓనరు. ఆమె కూడా ఏజ్డ్ ఆమెనే మళ్ళా ముసలామెనే. ఆ టైంల. అయితే ఆమె వచ్చి మీరు మెట్లు నూకలేదు. గేట్ కాడ నుంచి ఈయన దాకా నూకాలి. మెట్లన్నీ నూకాలి. రోజు మెట్లు మొత్తం మీరు మీ ఇంటి దాకా మీరున్న రూమ్ దాకా మెట్లన్నీ నూకాలే. ఈడ నుంచి గేట్ నుంచి ఈయన దాకా నూకాలి. ఆకెలి మొత్తం నూకాలి. ఇట్లా నూకకపోతే మీ సంగతి చెప్తా మర్యాద దక్కదని చెప్పి ఇట్లా మాట్లాడిందట. ఇట్లనే మాట్లాడిందట. వాళ్ళు చాలా బాధపడ్డారు వాళ్ళు. చాలా అది టెన్షన్ ఇప్పుడు కూడా పడ్డారు. బాధపడ్డారు. అప్పుడు చెప్తా ఉంటారు ఆ! మాతోని. చాలా బాధపడ్డారు. అది అంటే ఇప్పుడు అయినా గాని ఇప్పటికి రెంటే ఉంటారు మళ్ళాళ్ళు. ఇప్పటికి రెంటే ఉంటుర్రు ఎందుకంటే ఆళ్ళు. ఆ ఇప్పటికి వాళ్ళకి సిట్యుయేషన్ తప్పది. అంటే తప్పదు. వాళ్ళకిప్పుడు అవసరం అవసరం కాబట్టి మేరకు అంత భరించుకుంటా అంటే ఆడనే ఉంటలేరు మరి. ఆడ గాదు. అడగదు. రెంట్‌కుంటుర్రంటే ఆడ గాదు. ఆడ కాల్ జేసిర్రు. ఆ కాల్ ఇయరే చేసిర్రు. కాల్ జేసి ఒకరే ఇయర్ గూడా లేరనుకుంటా ఆడ. కొన్ని మంత్స్ ఉన్నారు. ఒక 3, 4 హ్మ్. మంత్స్ ఉన్నారు. అంతే ఆడ నుంచి కాల్ జేసిర్రు. హ్మ్. పోయిన తర్వాత ఇగ వేరే దగ్గర ఉంటుర్రు. హ్మ్. చాలా షిఫ్ట్ అయ్యిర్రు. చాలా మారిర్రు ఇప్పుడు గాని. ఓహ్! ఇప్పుడు డిఫరెంట్ ఆ! అయిండ్రా? మళ్ళీ ఇంకోటి ఇప్పుడు నువ్వు కాలేయ వాళ్ళు చూసినప్పుడంటే ఇప్పుడు మనము మనుషులం కాబట్టి మనకు ఒకరోజు చాతనైతది. ఒకరోజు చేత కాదు. ఒకరోజుసారి జరమొచ్చి 2 రోజులు పడుకుంటాము. మన ఎనకాల ఇప్పుడు మనం సపోజ్ చెప్తున్నాను నాకే ఉందనుకో. నాకు జరమొచ్చి నాకు చేతకాకపోతేనేమో సప్పుడే పండుకుంటా. చేతనైతే అన్ని పనులు చేసేస్తా. ఇక చేతకానప్పుడు చేయలేదని చెప్పేసి రోజు చేయకుండా అయితే ఊకోం కదా! నా ఎనక మా అత్తమ్మతో నాతోని ఉంటే ఇప్పుడు నేను ఆ! చేతకాకున్నవన్నా
ఆమె చేసేస్తది. కానీ ఆమె లేకుంటే నేను పిల్లలకి చేసుకుంటా ఇంట్లో అంతా చేయాలంటే అది కాదు కదా! ఒక్కోసారి ఇడిచిపెట్టేస్తాం. మన సొంత ఇల్లైనా, రెంట్ ఇల్లైనా ఇడిచిపెడతాం కానీ దానివల్ల నువ్వు రోజు చేయలేదంటే అది కరెక్ట్ కాదని నాకనిపిస్తది. మనం రోజు స్టాండర్డ్‌గా అవన్నీ ఏముండవు. ఖచ్చితంగా అట్లా అట్లా వీక్లీ ఎట్లనో అట్లా ఉంటాం. ఎట్లైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్న అట్లా. చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంటాయి. హ్మ్. నిజానికి చెప్పాలంటే ఆ ఉండే వాళ్ళకైనా గాని అడగాలంటే ఏందంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేదేందంటే ఓనే బెటరు అనే ఉద్దేశంలోనే ఉంటారు. ఎట్లైనా 100% రెంట్‌కుండే కానీ వాళ్ళు ఓనే బెటర్ తప్పదని అనిపిస్తది. ఉండడు. కానీ నిజానికి ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఓన్ ఉండాలంటే మనకు అవైలబిలిటీ ఉండదు. చాలా వరకు ఛాన్సులుండది. ఒకవేళ ఉంటే మనకు మనీ ఉండది. ఉండదు. అట్లా అట్లా అవ్వడం వల్ల గూడా ఉండాల్సొస్తది. తప్పది. ఉండాల్సొస్తది. తప్పదన్నప్పుడు ఉండాల్సిందే ఇగ. అంతే. మొన్న గూడా మన దాని కింద వాళ్ళు షేర్ చేసుకుర్రు. వాళ్ళొచ్చేసి 2 మంత్స్ అయితుందట. వాళ్ళ పిల్లల కోసం గూడా వాళ్ళు రెంట్‌కొచ్చిర్రట. కానీ వాళ్ళకక్కడ నచ్చట్లేదట. వాళ్ళ పిల్లల కోసం మాత్రమే పిల్లల కోసం ఉంటున్నాము మేము ఇట్లా 2 మంత్స్‌కే మాకింత ఇబ్బందయిపోతుంది అని అట్లా వాళ్ళు షేర్ చేసుకుర్రు మన దాంట్ల. మేము ఒక ఇయర్ ఉండి మాకర్థమైపోయి. ఇప్పుడు మేము మేము ఒక ఇయర్ అంటే మేము లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈడికి రాకముందు చాలా ఇండ్లు తిరిగినాము. మళ్ళా ఇప్పుడు మాకు వచ్చే ప్రాబ్లమ్ అంటే మాకు ఏదనిపిస్తుందంటే ఇప్పుడు మళ్ళా ఎన్నో ఇండ్లు తిరగాలిగ. మాకు ఇంత అవైలబిలిటీ ఇంట్లో మంచిగా మంచిగా ఫ్రీగా దొరకదు. ఉండాలంటే, దొరకాలంటే. ఈడ దొరికింది కాబట్టి దూరమైనా సరే తీసుకున్నాం లాస్ట్ ఇయర్ గానీ ఇప్పుడు కొంచెం కుదిరేటట్లేదు. ఇక వేరే దొరకాలంటే మళ్ళా చాలా తిరగాలి. చాలా సెర్చ్ చేయాల్సొస్తది. ఆడ దొరుకుతదో దొరకదో గ్యారంటీ ఉండదు. ఇవన్నీ తిరిగి అలసిపోయే బదులు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ దొరికినా గానీ మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మళ్ళా మారాల్సొస్తే మళ్ళా తిప్పలయితది. అట్లా అని చెప్పి ఆలోచిస్తున్నామనమాట. అందుకే ఆలోచించి మిమ్మల్ని అడిగింది. మేము అడిగితే మీరు సజెషన్ చెప్పిర్రు. చాలామంది ఏమన్నారు రేకులేసుకోండి. చిన్న ఇల్లు అయినా సరే చిన్నగా రూమ్‌లేసుకోండి. ఇంకా ఏసుకోండి. కొందరు చాలామంది ఏం చెప్పిర్రంటే ఇంకా కొందరు చెప్పింది చెప్పలేం మనం. ఏం ఏంటిదది? మర్చిపోయినా. డబ్బా ఆ! గురించి. అసలు జోకు అవును. నిజంగా మనోళ్ళు మస్తు మంచి మంచి కొన్ని కొన్ని సజెషన్‌లు ఇస్తారు. మస్తు అనిపిస్తది. కొంతమందేమో అక్క కంటైనర్ ఏసుకొని తక్కువ ఖర్చులో అయిపోతదని కొంతమంది కామెంట్ కొంత పెట్టిర్రు. ఈ అవి 3 చా కామెంట్ అయితే ఆ! మనకొచ్చినాయి. ఎక్కువ కామెంట్స్ మొన్న ఆల్‌మోస్ట్ వచ్చిందేంటంటే రెంటులు బెస్ట్ అని కొంతమంది, ఓన్ హౌస్ బెస్ట్ అని కొంతమంది. ఇంకొంతమందేమో మస్తు మంది పెట్టిర్రు ఇది గూడా. ఇప్పుడు ఇప్పుడు కంటైనర్ బెస్ట్ ఆ! అని కొంతమంది. ఇప్పుడు ఓన్ హౌస్ బెస్టు రెంట్ అది కంటైనర్ బెస్ట్ అని అన్నారు. అవి 2 గూడా ఓన్ హౌస్ కిందకే ఓన్ హౌస్ వస్తాయి. కిందకొస్తాయి. ఇవ అవును. ఆ ఆ కేటగరీ కిందకే వస్తాయి. నేను అదే మర్చిపోయినా తీసుకుందాం. నాకసలు గుర్తుకే లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక 100 అంటే ఒక 10 మంది పెట్టిన దాంట్లో ఒక నలుగురు అదేంది రెంట్ ఉండండి. ఎందుకు మనీ వేస్ట్ చేస్తారు అని పెట్టిర్రు. హ్మ్. 4% 10%లా 6% ఓన్ హౌస్, కంటైనర్ అని కంటైనర్. మిక్స్‌గా పెట్టిర్రనమాట. హ్మ్. కంటైనర్ బెటర్. అంటే మాకు గూడా ఐడియా వచ్చింది. మ అంటే దాని గురించి మేము పర్టిక్యులర్‌గా ఎందుకు అంటే ఎందుకు అంత కన్‌ఫ్యూజన్‌లో ఎందుకున్నామంటే, కంటైనర్ ఇళ్ళలో ఎక్కువ మంది ఉండరు. మామూలుగా ఫార్మ్ హౌస్ లెక్కేసుకుంటారు అవి. హ్మ్. ఎక్కువ అవి మందంటే అసలు అంటే అట్లా రెగ్యులర్‌గా ఇల్లు రెగ్యులర్‌గా లెక్క అయితే యూజ్ చేస్తారు. తక్కువ. కానీ అట్లా చేసుడు గూడా కొంతమంది ఇప్పుడు స్టార్ట్ అయింది. అట్లా చేస్తుర్రు. అట్లా గూడా హ్మ్. ఉంటుర్రు. రెగ్యులర్‌గా ఉండేటోళ్ళున్నారు. ఫ్యామిలీతోని ఉండేటోళ్ళున్నారు. ఎందుకంటే నేను సెర్చ్ చేసిన వీడియోలలో చూసిన కొంచెం కొంచెం మొన్న సిద్దిపేటలో ఇక్కడ మా దగ్గర సిద్దిపేటలో గూడా ఒక కంటైనర్ ఏసుకొని ఒక అవునవును. ఇల్లు పెట్టుకున్నారు వాళ్ళు. 6,00,000 ఏమో పెట్టిర్రట. డబుల్ ఇంకొక బెడ్‌రూమ్. దగ్గర గూడా కంటైనర్ ఉన్నది. చాలా మంది ఉన్నారు ఇండ్లల్లో చూసిన. ఉంటుర్రు. మళ్ళా ఇంకా ఫారిన్ కంట్రీలలో అయితే చాలా ఎక్కువ. వరకు అదే. కంటైనర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇట్లా కంటైనరే పెట్టుకుంటారు. పెట్టుకుంటాం. అవి గూడా సెర్చ్ చేసి చూసినానన్నమాట. నాకు తెలవదు లేకపోతే చూసిన అవి సెర్చ్ చేసిన. హ్మ్. అంతకుముందే సెర్చ్ చేసిన నేను బాగుంటదా? ఎట్లుంటదా? అనేది. అయితే ఎందుకంటే మేము పెట్టే ఆడ అమౌంట్ మాకు తర్వాత యూజ్ కావాలి కాబట్టి, ఏ రకంగా యూజ్ అయితది? ఎట్లా చేస్తే యూజ్ అయితది మరి? తర్వాత ఏం కథ మరి? అని అట్లా సెర్చ్ చేసి ఇట్లా ఇప్పుడు ఇటుకలతోని మేము కట్టుకున్నామనుకో, ఆ తర్వాతనైతే మాకు యూజ్ కాదు. ఇట్లా పెడితే మరి అంటుర్రు కదా! ఇదైతే తర్వాత యూజ్ చేసుకోవచ్చు అన్న థాట్‌తోననమాట అది బెస్టా అంటే మెయిన్ ఇప్పుడు మెయిన్ మెయిన్ వచ్చింది. రీజన్ అంటే ఇప్పుడు మనం హ్మ్. అనుకున్నట్టు అంటే మొన్న అనుకున్నట్టుగా ఒకవేళ ఇల్లు కట్టుకుంటే చిన్నగా రూమ్ యేసుకుంటే బెటరా? రేకుల రూమ్ యేసుకుంటే బెటరా? అని అనుకున్నాం గదా! అయితే దాంట్లో ఏందంటే అంటే నాకనిపించిన ప్రాబ్లమ్ ఏందంటే హ్మ్. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఫస్టు మనం అనుకుందాం ఒకటి. ఇప్పుడు 5,00,000 పెట్టి మనము ఆడుందాం అనుకుంటున్నాం అనుకోండి. ఒక ఎగ్జాంపుల్. 5,00,000 అవనేది వేస్ట్ అయితలేవు. అంటే ఇప్పుడు పెద్దది మనం ఏందంటే రెంట్‌కు ఉండే కంటే ఒక 5 ఇయర్స్ అట్లా పెట్టి ఉందామని అనుకుంటున్నాం. 5 ఇయర్స్ హ్మ్. అనేది తక్కువ టైం ఉందాం అనుకుంటున్నాము. పర్మనెంట్ గాదు. మళ్ళీ ఇంకొకటేందంటే మనీ వేస్ట్ గావొద్దు. హ్మ్. మళ్ళా ఇంకొకటేందంటే రెంట్‌కుండే బదులు ఓన్‌గుంటే బెటరు. ఓన్ హౌస్ మనది మనకుంటే బెటరు. మనీ వేస్ట్ కావొద్దు. మళ్ళా పర్మనెంట్ ఉండేది కాదాడ. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మనకొచ్చిన ఆ థాట్ ఏందంటే కంటైనర్ అనేది వచ్చింది ఆలోచన. వచ్చింది. మెయిన్ థాట్ అది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం గూడా మీరు గూడా చాలా మంది చెప్పిర్రు కంటైనర్ అని. నాకు గూడా అది బెటర్ అనిపిస్తుంది మాకు గూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక 4, 5 ఇయర్స్ వరకు ఉంటాము. ఒక 5,00,000 అట్లా అయితుండొచ్చు. హ్మ్. 3-5 అయితే అంటే మీరు గూడా సజెషన్ ఇచ్చిర్రు. కొందరన్నారు 3,00,000 అట్లా అయితాయి పెట్టుకోవచ్చని. అంటే 3,00,000 చిల్లర 3-5 అనుకుందాం.
అందాద ఒక పెట్టుకున్న కంపేర్ దాని చేసుకుందాము. ప్రకారంగా తీసుకున్న దాని మనం ప్రకారం చేసుకున్న దాని ప్రకారం ఒక చేసుకున్న దాని ప్రకారం. చిన్నగానే పెట్టుకుంటాము అనుకుంటున్నాము. ఒకవేళ పెట్టుకుంటే నేను కన్ఫర్మ్ అయితే అది హ్మ్. చిన్నగానే చేసుకుంటే అదేంటంటే ఇప్పుడు మళ్ళా మనకు ఆడ పెట్టుకున్నాం అనుకోండి. అది ఒకవేళ అవసరం లేదు ఆడ నుంచి మనము ఎళ్ళిపోతాం వేరే దగ్గరికి పోతాం అంటే అది ఆడ నుంచి తీసేసుకోవచ్చు. లేదంటే రీసేల్ అనేది ఉన్నదో లేదో తెలవది. మళ్ళీ ఎవరైనా కొంటారా కొనరా అనేది కూడా మనకు అంత ఐడియా లేదు. కాకపోతే అది తీసుకొచ్చి ఇంకో వేరే దగ్గరనన్నా పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మా ఇంటి దగ్గర సొంత ల్యాండ్ ఉంది. మా సొంత ల్యాండ్ ఉన్నది గదా! మా ఆడ ఇంటి గూడా దగ్గర ఆడ తిరుమలాపూర్‌ల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. లేకపోతే ఆడనన్నా పెట్టుకోవచ్చు. ఏదన్నా వ్యవసాయం చేసుకునేటప్పుడు ఆడ పెట్టుకున్నా గాని అప్పుడప్పుడు పోయడానికనే ఉంటది. మేము ఫ్యూచర్‌లో ఈడికొచ్చినప్పుడు. ఈడికొచ్చినప్పుడు. వె అంటే ఈడికొచ్చినప్పుడు అంటే మరి అది ఖాళీ చేసి మనం ఏడికి పోము గదా! ఒకవేళ ఈడికొస్తే వస్తే ఈడనే ఉంటే కిరాయికి ఉండాల్సొస్తే ఉంటామనుకుందాం మళ్ళా. అప్పుడు అది ఆడ పెట్టుకోవచ్చు. లేదంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మేము ఏదైతే ఉంటున్నామో ఆడనే ఉంచుకొని ఉంచుకోవచ్చు. అప్పుడప్పుడు పోయి రావచ్చు. అంటే గెస్ట్ హౌస్ లెక్క అది గెస్ట్ హౌస్ లెక్క అంతే. ఉంచుకోవచ్చు. అట్లా అవసరం ఉంటే అంతే. అవసరం లేదు. ఆ గెస్ట్ హౌస్ లెక్క గూడా అవసరం లేదు. ఎందుకు వేస్ట్ చేయడం అని అనుకుంటే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ మేము ఇక్కడికి ఈ ఏరియాలో గజ్వేల్‌లో ఏమన్నా ప్లాట్ లాంటిది ఏదైనా చిన్న ఆహ్, జాగా తీసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి. చుట్టూ ఆ వరకు గోడ కట్టుకొని చుట్టూ ఇట్లా ప్రీకాస్ట్ బిల్లలు ఉంటాయి గదా! అవి వేసుకొని అది తీసుకొచ్చి ఈడ పెట్టుకోవచ్చు. ఖతం. అట్లా. ఈడ పెట్టుకున్నాం అనుకోండి. ఈడ కొన్నేళ్ళు ఉండొచ్చు. కొన్నేళ్లుండొచ్చు. ఇంకెందుకు కొన్నేళ్ళు ఏందంటే అది పాడయ్యేదాకా అట్లుండొచ్చు. దాన్ని వాడుకోవచ్చు. ఆ! అది దాని తర్వాత దాని ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఎట్లన్నా సేల్ చేసేసో లేకపోతే ఎట్లన్నా చేసి ఇల్లు కట్టుకునే మూవ్‌మెంట్ వస్తే ఇల్లు కట్టుకోవచ్చు. మినిమమ్ ఒక 15 ఇయర్స్ వరకైతే ఉండొచ్చన్నారు. కాబట్టి హ్మ్. అట్లా గూడా ఆలోచించినాం మేము. 15-20 ఇయర్స్ హ్మ్. ఆహ్, లైఫ్ లైఫ్ ఉంటదని ఉంటది. సర్వీస్ సర్వీస్ ఇస్తారని ఉంటది. ఒక్కోసారి గుర్తుకు రావు ఏమనుకోవద్దు. మాట్లాడేటప్పుడు ఒక ఫ్లోలో ఉన్నప్పుడు కొన్ని గుర్తుకు రావు. గుర్తురావు. కాబట్టి అదేంటంటే మేము ఎట్లైనా మాకు ఆలోచన ఈడ తీసుకుందాం అన్న ఆలోచన ఉంది కాబట్టి ఇప్పుడు సాధ్యం కాలేదు. తర్వాత ఫ్యూచర్‌లో అయితే గజ్వేల్‌కి వస్తాం కాబట్టి అది అంటే ల్యాండ్ తీసుకున్నాక ఈడ ఫ్లాట్ తీసుకున్నాక అదన్నీ ఈడకి తెచ్చుకోవచ్చు. మొత్తంలో ఆప్షన్ అది మా ఇంటికాడనే తీసుకోవచ్చు. లేకపోతే ఆడనే ఆడనే పెట్టుకోవచ్చు. ఉండొచ్చు. ఎట్లైనా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అదైతే దానితోని ఖరాబ్ కాదు. ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ ఇల్లే కట్టుకున్నాం అనుకోండి. బేస్‌మెంట్ లేపి ఇల్లు కట్టుకుంటే అది ఆడనే ఉంటది. హ్మ్. అది ఉండాల్సింది ఇగ ఆడనే. ఇగ మళ్ళీ దాన్ని మనం షిఫ్ట్ చేసుడు వీలు కాదు కదా! ఇదైతే షిఫ్టింగ్‌కి ఛాన్స్ ఉంటది. ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి దీనితోని కొంచెం ప్రాబ్లమ్ ఉండదు కదా! అనే ఉద్దేశ్యంతోనే ఉన్నాము. మళ్ళీ ఇంకోటేందంటే ఇప్పుడు మనం పెట్టేది పెద్ద అమౌంట్ ఏం కాదు. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొందరు కామెంట్ పెట్టిర్రు. మీరు జాగా తీసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు కదా! మరి అయితే అదే 5,00,000 డౌన్ పేమెంట్ చేసి లోన్ తీసుకొని కట్టుకోండి అని అంటుర్రు. కానీ లోన్ తీసుకొని కట్టుకోవడం అంటే ఏమైతదంటే ఒక 10 ఏండ్లు, 20 ఏండ్ల దాకా లోనే కట్టుకోవాల్సొస్తదిగ. ఈఎంఐలు దానికే ఉంటది పెద్ద తలకాయ నొప్పి ఉంటది. అది అంటే ఇప్పుడు అట్లా కూడా కట్టుకుంటుర్రు. కానీ అది నాకు తెలిసినంత వరకైతే అది కొంచెము ఇగ అది రిస్క్ పని. అట్లా అని ఇప్పుడు ఒకవేళ ఆడ యేసుకుంటే 5,00,000 ఎంతనో 4-5 అయితున్నాయి అంటుర్రు. అంత పెట్టి ఇప్పుడు తీసుకేసుకున్నాం అనుకోండి తక్కువ అమౌంట్‌తోని మనది సొంతం ఉంటది. మనది మనకుంటది. మనం ఎప్పుడైనా పోవచ్చు, రావచ్చు. లేకపోతే అది ఆడొద్దంటే వేరే దగ్గరికి తెచ్చి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎట్లైనా చేసుకోవచ్చు. ఆడ వేస్ట్ అయ్యేదేమున్నదంటే మనం ఇంత ఎత్తు అంటే సింగిల్ దిమ్మెలు కట్టుకోవాలి. కట్టుకొని బేస్‌మెంట్ చిన్నగా కట్టుకొని ఇంత ఎత్తు కట్టి దాని మీద పెడతారు కదా! అదొక్కటి వేస్ట్ అయితది అంతే ఆడ మిగతా ఏం వేస్ట్ ఏం కాదు. వేస్ట్ కాదు. ల్యాండే ఉంటది. ఇది మళ్ళా దానికే ఉంటది. మన ఇల్లు ఏడ కావాలంటే ఆడ తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అట్లా అని చిన్న థాట్ వచ్చింది. అది బెటర్ అనిపించింది. మీ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కూడా బెటర్ అనిపించింది. ఇప్పుడు లోన్ తెచ్చుకున్నాం అనుకోండి. లోను 20 ఇయర్స్ దాకా కట్టుకునుడు కంటే ఇట్లా పెట్టుకుంటామనుకోండి ఇంకో 20 ఇయర్స్ ఇప్పుడు 20 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు దాంట్లో ఉండొచ్చు. మనం ఉండొచ్చు. ఏడ హ్మ్. కావాలంటే ఆడ పెట్టుకొని అప్పటి వరకు వచ్చిన అమౌంట్‌తోని మనం దాంతోని ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసా లేకపోతే మీరన్నట్టు ఎన్నో స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేసో పోస్ట్ ఆఫీస్‌లో దేంట్లోనో దాంతోని మెల్లగా దాంతోని కూడా అమౌంట్ వస్తాయి కదా! అట్లా అట్లానే ఉంచుకోవచ్చు కదా! మరి ఇంకోటి ప్లాట్ కొనుక్కుంటాం కానీ మళ్ళీ మాకు సొంత ఇల్లు ఉండదు. మేము మళ్ళా రెంట్‌కే ఉండాలి. ప్లాట్ మళ్ళా కొనుక్కున్న రెంట్‌కి ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నాము. హ్మ్. మేము ఈ ఫ్లాట్‌ది అదేంటిది మంత్లీ పేమెంట్ చేయటం లేదా అది కంప్లీట్ అయినంక మళ్ళా కొన్ని డబ్బులు కూడబెట్టుకొని అప్పుడు ఇల్లు కట్టుకోవాలి. అంటే మినిమమ్ 10 ఇయర్స్ హ్మ్. అయితది. మినిమమ్ 10 అయితే ఇయర్స్ మాకు ప్లాటు మెయిన్ అంతేనా బ్రదర్? మీరన్నట్టు ఒకవేళ ప్లాటు జాగుండుంటే దాంట్లో ఇల్లు ఉంటే కట్టుకోవాలంటే ఏం కాదు. కొంచెం అమౌంట్ పెట్టి డౌన్ పేమెంట్ చేసి కొంచెం లో ఇంత అమౌంట్‌ది లోనో, గీనో హౌసింగ్ తీసుకొచ్చుకొని లోన్ కొంచెం తీసుకొని అమౌంటే మరి నాకు ఏందంటే ఎక్కువ అమౌంట్ తెచ్చుడు మళ్ళా నాకు భయమైతది పెద్దగా మాకైతే. భయమైతది. కొంచెం అమౌంట్ తెచ్చి కట్టుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. నాకు అట్లా కొంటే కూడా ఇట్లా పెట్టిందే బెటర్ అనిపిస్తది మళ్ళా. ఇప్పుడు ఇది ఇంకొక మనం 10-20 ఇయర్స్ దాకా మనకు కొంచెం రిలాక్స్ ఉండొచ్చు. రిలాక్స్‌గా ఉండొచ్చు. 10 అన్నా మినిమమ్ 10 ఇయర్స్ అన్నా మీరు రిలాక్స్‌గా ఉండొచ్చు. ఏ లొల్లి లేకుండా అన్నట్టుగా హ్మ్. మా ఉద్దేశ్యం అన్నట్టు. మేము అదొకటేందా చెప్తున్నా గదా! ఇప్పుడు మేము ఇటు లోన్ కట్టుకోవాలి మంత్లీ. మా పిల్లలకి మా ఇంట్లోకెళ్ళి తీసుకోవాలి. మళ్ళా తర్వాత అదేంటిది రెంట్ కట్టుకోవాలి. మేము ల్యాండ్ తీసుకుంటే, ల్యాండ్ తీసుకపోతే మేము ఓన్ హౌస్ చేసుకున్నాం అనుకో, ఓన్లీ మా పిల్లల ఖర్చు పెట్టుకుంటే సరిపోతది. మిగతా హ్మ్. పైసలు మేము కొన్ని సేవింగ్స్ చేసుకొని తర్వాత
అప్పుడు అంటే లోన్ ఇప్పుడు పెట్టి ఇప్పుడు తీసుకుంటే ఏం కాదు. ఇప్పుడు ఒకటేసారి మీరు 5,00,000 పెడుతుర్రు గదా! మరి దానికంటే ఇదే బెస్ట్ గదా అనుకోవచ్చు. ఒకేసారి 5,00,000 అంటే మనం ఉండడానికి మనకు కంఫర్ట్ కోసం. మళ్ళా ఆ 5,00,000 అనేది వేస్ట్ అయితలేదు. మళ్ళా మనది మనకుంటది ఎట్లైనా. హ్మ్. మళ్ళా రెంట్‌కు వండుకుంటా చేసుకుంటే ఇప్పుడు మనం అనుకుందాం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మ్, మీరు ఈ అమౌంట్‌నే దాచిపెట్టుకొని మీరు రెంట్‌కే ఉండొచ్చు గదా అని అనుకుంటే ఎన్నేండ్లు ఉంటాం అట్లా? ఎన్ని సంవత్సరాలు అట్లుండాలే అని ఆలోచన. ఇప్పుడు ఎన్ని ఏండ్లయినా గాని అట్లే వండుకుంటా పైసలు సేవ్ చేసుకుందాం, అట్లే ఉందాం అంటే ఎన్నో ఏండ్లు ఉండాల్సొస్తది. అట్లే ఉండాల్సొస్తది. కాకపోతే మన కంఫర్ట్ మన ఫ్రీని అంటే మనం ఫ్రీగా ఉండాలంటే, పీస్‌ఫుల్‌గా ఉండాలంటే ఓనే బెస్ట్ గదా! ఆ ఓన్‌లో కొంచెం తక్కువ ఖర్చుతోని చేసుకుంటే బెస్ట్ గదా! అనే ఉద్దేశ్యం అన్నమాట మాకు. మళ్ళీ అది కూడా ఏంటంటే ఇప్పుడు మేము అంటే ఇప్పుడు ఒకవేళ అది వేసుకోవాలనుకుంటే తక్కువ అమౌంట్ వేసుకోవచ్చు, ఎక్కువ అమౌంట్ వేసుకోవచ్చు, ఇంకా మంచిగా కావాలంటే ఇంకా మంచిగా 5 అందులో లాక్స్, ఉన్నాయట. 6 లాక్స్, 7 లాక్స్ దాకా మినిమం 2.5 నుంచి 7 లాక్స్ వరకు వేసుకోవచ్చట. ఇక మన దాంట్లో ఏ ఆప్షన్ ఎంచుకుంటే ఆ ఆప్షన్ కాబట్టి మనకు తక్కువ అమౌంట్తో వస్తాన్న ఉద్దేశంతో అది చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు అయితే పడ్డాం మేము ఇప్పుడు మెయిన్ ఆ! మేము అట్లా. ఆలోచిస్తుందయితే ఇప్పుడు అది. అట్లా అంటే మా ఇది ఎంతవరకు సక్సెస్ అయితదో తెలవది. ఉమ్. మేము అనుకుంటుందయితే ఇది. కొన్ని సెర్చ్ చేస్తా, కొన్ని అడుగుతా ఇగ తెలుసుకుందామని అనుకుంటున్నా. తెలుసుకోవాలి, సెర్చ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా సెర్చ్ చేసినా, ఎంత ఆలోచించినా గానీ ఈ కంటైనర్ సైడ్‌కే పోతుంది. ఎందుకంటే ఇవి మైండ్. ఈ ఇటుకలు కట్టుకున్నాం తెచ్చుకోలేము మళ్ళీ మేము అప్పటికి. ఎందుకంటే ఎంత గోడలు గీడలు అంతా వేస్ట్ అయితది. బేస్‌మెంట్ నుంచి లేపాలి. ఉమ్. బేస్‌మెంట్ పొక్కదవ్వి బేస్‌మెంట్ తీసి ఇదంతా ఏసి మళ్ళా చుట్టూ టవర్ గోడ కట్టుకు ఇల్లు. మన ఉమ్. ఇల్లు అనేది మనం పర్మనెంట్ ఉండే దగ్గర మనకు నచ్చినట్టు ఇట్లా కూడా కొందరు చెప్పిర్రు. ఇల్లు కట్టుకుంటే మీరైతే మంచిగా కట్టుకోండి. మీకు నచ్చినట్టుగా కట్టుకోండి. ఎందుకంటే మళ్ళా తర్వాత ఫీల్ కావద్దు అన్నట్టు అని కూడా కొందరు సజెషన్ ఇచ్చిర్రు. అది కూడా కరెక్టే. అందుకే నేను అనేది ఏందంటే ఇప్పుడు మనం పర్మనెంట్ ఉండేది కాదు కాబట్టి ఆడ పర్మనెంట్ ఉండే దగ్గర మనం ఆలోచించుకొని మంచిగా కట్టుకోవచ్చు. బందోబస్తు కట్టుకోవాలి. ఇప్పుడైతే టెంపరరీగా మనకున్నది గదా! ఉన్న దాంట్లో ఉందాం కొన్నేండ్లు, కొన్ని సంవత్సరాలు ఉండేదందుకు వీలైతది గదా! అనే ఉద్దేశ్యంతోని ఉండడం అన్నమాట. మేము అప్పుల్లో కొంచెం అప్పులప్పాలు కాము. ఆ! అదేంటి కొన్ని సేవింగ్స్ చేసుకోవచ్చు. అప్పుడు మా పైసలతోని కొంచెం ఫ్లాట్ తీసుకోవచ్చు. మేము ఇల్లు కట్టుకోవాలని అనుకున్నప్పుడు మా సొంతంగా మా ప్లాన్ ఏంటంటే సొంతంగా ఫ్లాట్ తీసుకొని హౌసింగ్ లోన్ పెట్టుకొని అప్పుడు ఇల్లు అనేది కొంచెం మంచిగా మినిమమ్ ఇల్లు కట్టుకోవాలంటే మంచి కట్టుకోవాలంటే ఇంచుమించు 25 లాక్స్ నుంచి 30 లాక్స్ పడుతుంది మినిమం. అంటే మేము తెలుసుకున్న దాని ప్రకారం మా ఊళ్ళో కట్టిన దాని ఇంక ప్రకారం చిన్నగా కట్టుకుంటే తక్కువ ల్యాండ్‌లో 8 కట్టుకుంటే లాక్స్ ఏం నుంచి గాదు. స్టార్ట్ అట. 8 లాక్స్, 12 లాక్స్ మనం కట్టుకునే విధానం బట్టి. 8 కానీ అదే మనం బట్ ఇప్పుడు కట్టుకునే సైజుని బట్టి సైజుని ఉంటది బట్టి ఏదైనా. సైజుని బట్టి కానీ హ్మ్. ఇప్పుడు మేము మంచిగా కట్టుకోవాలన్న దాని ప్రకారం అయితే మాకు ఇంచుమించు 25-30 లాక్స్ కావాలి ఖచ్చితంగా, అంటే ఖచ్చితంగా. అట్లా అంటే అయితయి. మంచిగా మ మంచిగా కట్టుకోవాలనుకుంటే పెద్దగా కొంచెం పెద్ద ఆ, సైజులా మంచిగా గట్టిగా. కట్టుకోవాలనుకుంటే ఉమ్. అయితయి. ఇగ మనము మేము అట్లా ఎందుకు అనుకుంటాం అంటే మేము అప్పటి నుంచి ఉన్నది ఇరుకిరికి ఇంట్లోనే. మా ఇంటికాడ మాకున్న ఉన్నప్పుడు కింద ఉన్నప్పుడు ఇరుకిరికి ఇంట్లో ఉన్నాము, పరదలు కట్టుకొని. మీద ఉన్నప్పుడు కూడా కొంచెం చిన్న సైజ్ ఈ 25 అంటే మరి గంత 25 గజాల ఇల్లు కట్టుకున్నాము. ఈడు కొంచెం కొంచెం ఫ్రీ ఉంది కాబట్టి మేము ఆడున్నప్పుడు అంత ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇది తీసుకున్నాం కదా. మేము ఫ్యూచర్లో కట్టుకోవాలనుకుంటుంది కూడా కొంచెం మంచి ఫెసిలిటీ పెద్ద ప్లేస్ తీసుకొని పెద్ద కట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి అంత అమౌంట్ అయితే అని చెప్తున్నా, అంతే ఏం లేదు. కట్టే విధానం బట్టి అమౌంట్. అట్లా. అంటే పెద్దగా కట్టుకోవాలనే ఉద్దేశ్యంతోనే అయితే అది దానికి ఎందుకంటే ఇదివరకు మా ఊర్లో కట్టిర్రు. కొందరు ఇండ్లు కట్టుకున్నారు. పెద్ద సైజు కట్టుకుంటే దానికి ఎంత అయిందో అడిగితే వాళ్ళు చెప్పిర్రనమాట. దాని మీదికెంచి లెక్క లెక్కేసి ఆలోచిస్తున్నామనమాట. కానీ ఇప్పటికైతే మనం ఆలోచిస్తుందంటే మీరు గూడా చెప్పండి ఏమన్నా తప్పుంటే దీంట్ల. ఎందుకంటే తప్పా? కరెక్టా? అనేది నాకు గూడా కొంచెం అనిపిస్తలేదు. అంటే అంటే కరెక్ట్ ఇట్లా చేస్తే బెటరేమో అనిపిస్తుంది. కంటైనర్ హౌస్ మీరు అన్నట్టుగా కంటైనర్ హౌస్‌లో కొన్ని ఇండ్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాము. ఒక 5 ఇయర్స్ ఉందాం అనుకున్నాం గదా! ఆడ. ఆ 5 ఇయర్స్ లోపే ఒకవేళ ఈడ ఏదైనా ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి. ఆ లోపే అప్పలోపే. ఒక 2 ఇయర్స్ తర్వాతనో, 3 ఇయర్స్ తర్వాతనో తీసుకున్నాం అనుకోండి. అరే! ఆడికంటే ఈడ బెటర్ ఉంటది. ఈడనే ఉందాం అని చెప్తే అనుకున్నాం అనుకోండి ఒకవేళ. ఆడ నుంచి షిఫ్ట్ చేసి ఈడికొచ్చేస్తాం. ఈడనే ఉంటాం అది. అదే ఉండుడు ఈడనే ఉన్నాం అనుకోండి. ఈడనే ఇప్పటిదాకైనా ఉండొచ్చు. ఇల్లు కట్టుకునేదాకా గూడా అందులోనే ఉండొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనకేందంటే దానివల్ల లాస్ ఏముండది. అది జస్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు అయితుండొచ్చు. ఒక తర్వాత లారీలో ట్రాన్స్‌పోర్ట్ తీసుకొని ఈడ పిల్లల దించేయడం ఖర్చు గంతే. మళ్ళీ పెట్టుకుంటే. ఈడ దిమ్మెలు పోసుకొని పెట్టుకోవడం అన్నమాట దాని మీద. అదొకటే ఖర్చయితది. కాబట్టి ఎన్ని రకాలుగా ఆలోచించినా అదే బెటర్ అనిపిస్తుంది. మీరేమంటారు? నాకు చెప్పండి ఒకసారి. కంటైనర్ బెస్టా? లేకపోతే ఇట్లా ఇటుకలతోని కట్టుకున్న స్లాబ్ అంటే అది ఇట్లా ఇప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించినా కంటైనరే బెస్ట్ అనిపిస్తుంది. మాకు ఇప్పుడు అంటే మీకు మేము చాలా వీడియోస్ నుంచి కూడా చెప్తున్నాము. మా ఆలోచన ఏంది? మేమేం చేయాలనుకుంటున్నాం అనేది మీకు కూడా క్లియర్‌గా తెలుసు. మీరు కూడా సలహా ఇయ్యండి. బెస్ట్ ఈ థాట్ ఎందుకంటే అది వేస్ట్ చేయొద్దు అని ఆలోచన కాబట్టి అది. వేస్ట్ కాకుండా మన సొంతంగా ఉండేటట్టు, మన ల్యాండ్‌లో ఉండేటట్టు మళ్ళా మీరు ఇంకొకళ్ళు గూడా మొన్న నేను పొద్దున కామెంట్ జూషినా, ఇంకేమన్నా ఎవరన్నా ఇచ్చిర్రా కామెంట్ అంటే ఏమన్నా చెప్పిర్రా అంటే ఒకళ్ళేమన్నారంటే ఒక కంటైనర్ పెట్టుకోండి. చిన్నగా కంటైనర్ హౌస్ ఏసుకోండి. దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ జేసుకోండి. కూరగాయలు అమ్ముకోండి, సేల్ జేసుకోండి. అట్లా గూడా అమౌంట్ ఒస్తాయని అన్నారు.
అది ఎంత బాగా నచ్చింది. ఆలోచనొచ్చి అది మనలో. బాగా నచ్చింది నాకు. మంచిగా మనలోకి మంచి అనిపించింది మంచి పొద్దున చూస్తే. ఆలోచనలొస్తాయి. మీరు అన్నట్టుగా అది గూడా ఆర్గానిక్ ఫార్మింగ్ గూడా బెటర్. మంచి కూరగాయలు పండించుకొని కొంచెం అంటే ఎందుకంటే కొన్ని ఆడనే ఎక్కువేం ఉంటాం గదా! పండయి గాని కొంచెం పండయి. ఆడనే ఉంటాం గాబట్టి ఆ చిన్న ల్యాండ్‌లో ఆడనే ఉండి రూమ్‌ల కంటైనర్ హౌస్ ఏదో అదే యేసుకొని అట్లే ఉండి దాంట్లో ఫార్మింగ్ చేసుకుంటూ అగ్రికల్చర్ చిన్నగా చేసుకుంటూ దాన్ని అమ్ముకున్నా గాని మనకు వాల్యూ అంటే అమౌంట్ ఒస్తది. అమౌంటొస్తది. అట్లా గూడా కొంచెం సేఫ్ అయితది. మేము గూడా అట్లా ఆలోచించినాం. ఎందుకంటే ఆడ ఉండడం వల్ల ఇంకొకటి ఇది చెప్పడం మర్చిపోయినా. ఈ సైడ్ యాంగిల్ చెప్పడం మర్చిపోయినా నేను. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏందంటే మేము ఓన్లీ ఉండడానికే కాదు ఆడ. ఓన్లీ ఉండడానికి మాత్రమే కాదు. ఇల్లు మాకు ఫార్మింగ్ గూడా. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది గాబట్టి, ఆ ల్యాండ్‌లో చిన్నగా నీళ్ళు వాటర్ కొన్ని వస్తాయి గాబట్టి, ఏదన్నా చేసుకోవడానికి ఆడనే ఉంటాం గాబట్టి, ఆడనే ల్యాండ్‌లో ఏదన్నా వ్యవసాయము, ఏదైనా కూరగాయలేసుకోవడము, ఆకుకూరలేసుకోవడము, ఇంకేదన్నా చేసుకోవడము ఆడ హెల్ప్ అయితది గాబట్టి, దాని రకంగా గూడా ఆలోచించి మేము అటు సైడ్ ఆలోచించినాం అట్లా. ఆ! మెయిన్ పాయింట్ అయితే ఫస్ట్ పాయింట్ అది. మిగిలిన ల్యాండ్‌లో మొత్తం గూడా ఏదైనా తోట పెట్టుకోవచ్చు. ఇంకేదైనా వ్యవసాయం చేసుకోవచ్చు. దాంతో పాటు అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతోని అక్కడ సైడ్ ఆలోచిస్తున్నాం. ఇట్లా ఎన్ని రకాలుగా ఆలోచించినా అటు సైడ్ మైండ్ పోతుంది. ఇది నేను ఫస్ట్ నుంచి నాకు గుర్తు రాలేదు. ఇప్పుడు చెప్తున్నా. అంటే ఇంకోటి మళ్ళేందంటే మరి ఆడిపోతుర్రు. మళ్ళా ఇంకో కొంచెం అట్లా ఆ ఫీలింగ్ గూడా ఉంది. అదేం ఫీలింగ్ అంటే అది మా అమ్మ వాళ్ళ ఊరు కాబట్టి ఆగండి కొంచెం సౌండ్ వస్తది. అది పోయినాక చెప్దాం. అయితే అమ్మ వాళ్ళ ఊరు అని అంటే ఇప్పుడు జనరల్‌గా అంటే అంటారు కదా! ఊర్లల్ల అత్తగారింటికి పోయి బతుకుతున్నాడురా వీడు. అత్తగారింటికి పోయే బతుకుతున్నాడు. ఆడనే ఉన్నాడు. ఎంత చేసినా గాని ఇక లాస్ట్‌కి ఆడికే పోయి బతుకుతున్నాడు అనే ఉద్దేశము అనుకుంటారు అందరూ చాలామంది. కానీ దాన్ని నేను పట్టించుకుంటలేను. మనకు కావాల్సింది మనకు కంఫర్ట్ ఉండాల్సింది అందరికీ మనకు మంచిగా ఉండాల్సింది నేను ఆలోచిస్తున్నా. అట్లా చాలా మంది అనుకుంటుండొచ్చు. మాకు గూడా కొంచెము మేము అన్ని రకాలుగా ఆలోచించినాం. ఎందుకంటే ఈడుండి బతికింది వేరుంటది. ఆడికి పోయి మేము ఉన్నది వేరుంటది. కానీ ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు. మేము ఒకటే ఎప్పుడైనా మేము ఒకటే అనుకుంటాం. ఇప్పుడు ఇంతమంది మన దాంట్లో నెగెటివ్ కామెంట్స్ పెట్టినా, అట్లా ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఏదైనా ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు. మేము కొంచెం ఎదుగుకుంటూ పోవాలనేదే మా ఆలోచన. ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ఏంటిది అది చేయకుండా మేము సొంతంగా నిలబడాలి. మా కాళ్ళ మీద మేము, మా దగ్గర కొన్ని పైసలుండి కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలనే మా ఉద్దేశం కాబట్టి ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు. మాకు అనుకున్నంత మాత్రాన మాకు పైసలు ఎవరు ఇచ్చేది లేదు. ఎవరు చేసేది లేదు. మేము అక్కడ ఒకళ్ళు పోతే పైసలు పెట్టేది మేమే. ఒక లాస్ అయితే లాస్ అయ్యేది మేమే. లేదు మంచిగా డెవలప్ అయితే డెవలప్ అయింది కూడా మేమే. అట్లా అన్ని రకాలుగా వచ్చేది అంతేనా మాకే కాదా? ఇగ ఆడ. మేము డెవలపింగ్ ఎట్లా పోతే అయితాం అనేది మాకు ఐడియా ఉంటది కాబట్టి మేము అట్లా అది ఫాలో అయిదాం అనుకుంటున్నాము. ఆడిపోయినంత మాత్రాన మనం డెవలప్ అయితామని లేదు, లాస్ అయితామని లేదు. మా నమ్మకం అయితే అది. మా నమ్మకం ఏదో అయితే అనుకోనే ఇంతవరకు. ముందడుగేయాలి హ్మ్. గదా! ఏదన్నా మనము చేద్దాం అనుకుంటేనే ముందడుగేస్తేనే అది అర్థమైతది. ఇప్పుడు హ్మ్. నేను బిజినెస్ పెట్టినా, బట్టల షాప్ పెట్టినా. అది నడుస్తదనే ఉద్దేశ్యంతోనే పెట్టినా. కానీ అది నడవలేదు, లాస్ లాస్ అయిపోయి అయిపోయింది. తీసేసినాము. హ్మ్. కానీ అనుకోము గదా! ఏదో అన్నట్టు బతకాలి గదా! అనే ఉద్దేశ్యంతోనే ముందుకు పోతాము. హ్మ్. ఇగ అది ఆలోచించుకొని చేసుకోవాలి. కాకపోతే చేసుకునేది ఎప్పుడైనా గానీ మంచిగా బాగా ఆలోచించి చేసుకోవాలనే ఉద్దేశ్యం నాది. హ్మ్. అందుకే ఇప్పుడు ఆలోచిస్తే అంటే బాగా ఆలోచిస్తే దొరికిన థాట్ ఏందంటే, ఈ ఇదొకటి. కంటైనర్ హౌస్‌దే దొరికింది నాకు. హ్మ్. దీనికి మించి ఇంకా వేరే ఆలోచన వస్తలేదు. అంటే కంఫర్ట్‌గా ఉండడానికి కంటైనర్ హౌస్ అంటే ఇంకా దీంట్లో ఏందంటే రేకుల ఇల్లు యేసుకుందాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ రేకుల ఇల్లు యేసుకున్నామంటే గోడలు కట్టుకునుడు అది ఇది వేస్ట్ అయితది. దానికి కూడా అమౌంట్ సేమ్ అయితది. హ్మ్. ఆడనే ఉంటదది. మళ్ళా షిఫ్ట్ చేసుకోవడం రాదు. మళ్ళా ఇంకొకటి 5 ఏండ్ల తర్వాత మళ్ళా ఎటన్నా పోవాలనుకుంటే అది షిఫ్ట్ చేసుకోవడం రాదు. మళ్ళీ కాబట్టి ఇంకొకటి రేకుల వాడికి డబ్బా యేసుకుంటారు కొందరు. డబ్బా అంటే చుట్టూ రేకులు, మీద రేకులు అట్లా యేసుకుంటారు. చుట్టూ రేకులేసుకొని మీద రేకులేసుకున్నా గానీ అందులో ఉండడానికి అంత కంఫర్ట్ వేడిగుంటది బాగుండది. ఇంకొకటి ఈ కంటైనర్ హౌస్ ఏందంటే వాళ్ళు మనకు హౌస్ అంటే 1 బీహెచ్‌కే గాని, 2 బీహెచ్‌కే గాని చేసిస్తారు గదా! దాంట్లో వాళ్ళు అన్నీ సెట్ జేసిస్తారు. అన్ని రకాలుగా కొంచెం మంచిగుంటదది. ఫెసిలిటీ బాగుంటది మంచిగుంటది. గాబట్టి పిల్లలకైనా, మనకైనా బాగుంటది గాబట్టి హ్మ్. ఆ ఉద్దేశ్యం వచ్చిందనమాట. మా వీడియోస్‌కైనా ఉపయోగపడేటట్టు ఉంటదని. ఇప్పటికి మేము అడుగుపోతే ఒకవేళ పోతే మాత్రము చాలా మంది అనుకుంటారు. అది మాకు కాన్ఫిడెన్స్ తెలుసు. ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ వాళ్ళందరినీ ఎదుర్కొని పోవాలని మేమైతే గట్టిగా అనుకుంటున్నాము. ఎవ్వరు ఏమన్నా అనుకోని. ఎవ్వరు అనుకున్నది కూడా మేము పట్టించుకోము. నేనైతే. ఎందుకంటే ఇప్పుడు నేను పోవడం వేరు గాని ఈయనని అంటారు కదా! అత్తారింటికి పోతుర్రు, అత్తారింటికి పోతుర్రని. అదే ఏడికి పోతేంది అది మనం లాభపడాలి అదేదన్నా గంతే. గాని హ్మ్. ఎవ్వలు ఏమన్నా ఆలోచించుకొని హ్మ్. అదంతా వాళ్ళకి ఇడిచిపెట్టాలి. ఇప్పుడు దానివల్ల మనకొచ్చే లాస్ లేదు, లాభం లేదు. ఆ! మన పని మీద మనం పోతున్నామా? అట్లా మనం అని చెప్పి అంటే ఎవరినన్నా మోసం చేస్తున్నామా? ఎవరిని లాస్ చేస్తున్నామా? మనకేమైనా యూజ్ అయితదా? లేకపోతే ఇంకోళ్ళకేమైనా హ్మ్. నష్టమైతుందా దానివల్ల అనేది ఆలోచించుకొని చేసుకునుడే గంతే. చేసుకున్నానంతే. మళ్ళా వాళ్ళనుకున్నారని చెప్పేసి మేమీడ ఆగితే అది కరెక్ట్ గాదు. అట్లా. వాళ్ళేదో అనుకున్నారని ఇప్పుడు వేరేటోళ్ళు ఏదో అనుకున్నారని మేము ఆగితే, మేము లాస్ అయితం తప్ప వాళ్ళనుకున్నారంటే వాళ్ళదేం పోదు. మాదే పోతది. మేమే లాస్ అయితం. అట్లా అట్లా. కాబట్టి ఇప్పుడు మొత్తం మీద అంటే అదిగ. సజెషన్ మొత్తం మీద ఓకే అండి. ఇది మ్యాటర్ అయితే. అంటే మేము అనుకున్నదైతే అది.
మీరు కూడా సజెషన్ ఇవ్వండి బాగుంటుందా లేదా. ఒకవేళ మీరు ఎవరన్నా కంటైనర్ హౌస్లో ఉండేటోళ్ళు ఉంటే వాళ్ళకి దాని గురించి మీకు తెలిసి ఉంటే కొంచెం డీటెయిల్స్ కూడా చెప్పండి, ఒకసారి తెలుసుకుందాం. లేదు కంటైనర్ బెస్ట్ లేదంటే ఇటుకలు పెట్టుకున్నాం అది కూడా బెస్ట్ ఏమో చెప్పండి. ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీ ఆలోచన మాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు ఇచ్చిన సలహాలు మాకు కొన్ని ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఎవరు ఒక సలహా ఇచ్చినా ఆ ఒక సలహా మేము ముందు పోవడానికి ఎంతో కారణం అవుతుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటాం. మా ఆలోచనలు మాకు ఉంటాయి, దాంతో పాటు కొన్ని సలహాలు ఇచ్చారు అనుకోండి, దాన్ని యాడ్ చేసుకొని ఇంకొంచెం వస్తామన్నమాట. ఇప్పుడు ఒకరికి వచ్చిన మా ఇద్దరికి వచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంతమంది మనం చూస్తూ ఉంటారు మనలో సబ్స్క్రైబర్స్, ఎవరికో ఒక ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన మేము దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటాం కాబట్టి అట్లా అనుకుంటున్నాము. మొత్తంలో మరి కంటిన్యూ బెస్టా లేదా అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అప్పటి నుంచి ఇప్పుడు చూసినందుకు, మాకు సలహాలు ఇస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.